మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చాలండి. ఇక్కడ స్త్రీలు తెల్లవారుజామున ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు దూత వారితో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన చెప్పినట్లే ఆయన చేశాడు. ఆయన సమాధిలో లేడన్న విషయాన్ని ఆ స్త్రీలకి ఆ ప్రభుదూత చెప్తుంది. ఆ సమాధి దేనికి సూచిస్తుందండి? సమాధి దేన్ని సింబలైజ్ చేస్తుంది? సమాధి అంటే ఎవరైనా ఇష్టపడతారా? సమాధుల దగ్గర ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. సమాధి దేన్ని సూచిస్తుందంటే నిర్జీవానికి సాదృశ్యం. అందులో సమాధిలో జీవం అనేది ఉండదు. అలాగే సమాధి దేనికి సాదృశ్యం అంటే కంపు కొట్టడానికి, అంటే పాడైపోవడానికి, కుళ్ళిపోవడానికి సాదృశ్యంగా మనము చూస్తాము. కానీ మన దేవుడు దాన్నంతటిని జయించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. దాని ద్వారా మనము తెలుసుకోవాల్సిందంటే దేవాది దేవుడు మనల్ని కూడా మనము పడిపోయిన స్థితిలోనే ఎప్పుడు ఉంచడు. ఒకవేళ నీ జీవితంలో నీవు పడిపోయినా, పాడైపోయిన స్థితిలో ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుండి నిన్ను లేవడానికి దేవుడు సర్వశక్తిమంతుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? నువ్వు పాడైపోయిన స్థితిలో నుంచి, నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి, నీ పనికి మాలిన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తగల సర్వశక్తిమంతుడు. ఆయన వాగ్దానము చేసినట్లుగానే, ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. అలాగనే నిన్ను నన్ను కూడా మనము పడిపోయిన స్థితిలో నుంచి లేపగల సమర్థుడు ఆయన. ఈ భూమి మీద డెత్ ఈజ్ టెంపరరీ ఫర్ అస్. మన కొరకు మరణం అనేది టెంపరరీ. దేవుడు చెప్పాడు కదా, ఆయన రెండవ రాకడలో మనందరినీ కూడా తిరిగి ఆయన దగ్గరకు తీసుకువెళ్తాడు. మనందరము లేవనెత్తబడతాము. ఎప్పుడు? మనము క్రీస్తునందుండి మృతులైనప్పుడు మనందరము లేపబడతాము. అలాగూ లేపబడాలంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యను మన జీవితంలో మనందరము కలిగి ఉండాలి. ఆయన ముందుగానే చెప్పారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, యూదులందరూ ఆయన దగ్గరికి, ఆయన సజీవంగా భూమి మీద ఉన్నప్పుడు యూదులందరూ ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు కదా, మా కొరకు ఏదైనా అద్భుత కార్యాన్ని చెయ్యి, మా కొరకు ఏదైనా చెయ్యి అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటారు, ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, దాన్ని తిరిగి 3 దినముల్లో తిరిగి లేపుతానని అంటారు. అప్పుడు యూదులు అంటారు, దీన్ని 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు 3 రోజుల్లో దాన్ని లేపుతావా అని అడిగినప్పుడు ఆయన దాన్ని తిరిగి లేపుతానని చెప్తారు. ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత శిష్యులంట ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నారంట. యేసయ్య పలానా సమయంలో ఈ మాట చెప్పారు కదా, ఆయన తన శరీరం అనే దేవాలయము గురించి ఈ మాట చెప్పారని వారు జ్ఞాపకం చేసుకుని, అలాగనే ప్రవచనాల నెరవేర్పును కూడా జ్ఞాపకం చేసుకున్నారంట శిష్యులు. అలా అని యోహాను సువార్త 2వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ మాటలన్నీ మనం చూస్తాం. ఆయన దేహం అనే దేవాలయాన్ని తిరిగి లేపారంట. నీకు కూడా ఉందా? నీ శరీరం అనే దేవాలయం నీకుందా? దేవుడు నీకు నీ దేహాన్ని ఇచ్చాడంటే నిన్ను శరీర రూపిగా ఆయన నిర్మించాడు. అంటే ఈ దేవాలయము ఒకవేళ గనక నీవు సరైన రీతిలో కట్టలేకపోతే, ఒకవేళ నీ దేహం అనే దేవాలయాన్ని నువ్వు కాపాడలేకపోతే అదేమైపోతుంది? నీ దేహం అనే దేవాలయము పాడైపోతుంది. నీ దేహం అనే దేవాలయాన్ని కాపాడవలసిన బాధ్యత నీ మీదే ఉంది. ఒకవేళ గనక నీ దేహం అనే దేవాలయాన్ని నువ్వు సరైన రీతిలో కట్టలేకపోయినా, ఒకవేళ అది పాడైపోయిన స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ అది ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నా కూడా దేవాది దేవుడు తిరిగి దాన్ని కట్టుకోవడానికి కృప చూపే దేవుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకవేళ
ఒకవేళ ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టి, అయ్యా నా దేహం అనే దేవాలయాన్ని నేను తిరిగి కట్టుకోవాలి, నేను పడిపోయిన స్థితిలోనే ఉండిపోకూడదయ్యా, నేను దాన్ని తిరిగి కట్టుకోవడానికి నాకు కృప చూపించయ్యా అని మనం అడిగినప్పుడు, ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు తిరిగి ఆయన సహాయము చేయగల సమర్థుడు. ఎలాగైతే దేవుడు ఆయన దేవాలయాన్ని తిరిగి కట్టుకున్నాడో మనకి కూడా అంత ధన్యత ఈ భూమి మీద ఆయన దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడంటే, నీవు కూడా సమాధిలో పెట్టబడిన తరువాత తిరిగి 3వ దినాన్ని లేస్తావని నేను చెప్పట్లేదు. నీ దేహం అనే దేవాలయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ దేహం అనే దేవాలయాన్ని కట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతిరోజు మనము ఈ ఈస్టర్ రోజున జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచారు అని జ్ఞాపకం చేసుకున్నాం. అంతవరకు సరిపోలేదు. కానీ మనము ప్రతిరోజు ఈ దేవాలయాన్ని కట్టడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలగొట్టి, అయ్యా నా దేవాలయాన్ని నేను కట్టుకోవాలయ్యా, అంతం వరకు పడిపోకుండా దాన్ని నేను కట్టేదానిగా నన్ను స్థిరపరచు, బలపరచు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగనే ఇంకొక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. నువ్వు సమాధిలో నుండి తిరిగి లేచావు, అలాగనే నిన్ను నమ్మిన నేను, నిన్ను ఆశ్రయించిన నేను, నిన్ను కలిగి ఉన్న నేను, ఒకవేళ నాకు ఈ భూమి మీద తాత్కాలికమైన మరణము కలిగినా కూడా నీ వచ్చినప్పుడు నేను నీతో కూడా తిరిగి లేస్తానయ్యా, అట్టి భాగ్యములోనికి నన్ను నడిపించు, అట్టి ధన్యత ఈ భూమి మీద నాకు దయచేయని మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఈస్టర్ ఆరాధన అంటే ఏంటి? మనము ఉన్న స్థితిలోనే ఉండిపోము అని చెప్పడానికి నిదర్శన. మన జీవితంలో ఏదైతే స్థితిలో పడిపోయి ఉన్నామో అదే స్థితిలో లేకుండా తిరిగి దేవుడు నిన్ను నిలవబెట్టే శక్తి సామర్థ్యం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనవి చేస్తే అట్టి వారిగా నిన్ను నన్ను దీవించడానికి ఆయన సమర్థుడు, ఆయన ఇష్టపడేవాడు. అలాగ మనం ప్రార్థించేవారముగా ఆయన సన్నిధిలో ఉందాము. అట్టి వారిగా దేవాది దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.